సమస్యలపై పోరాటం చేయటం, వాటిని ఉద్యమాలుగా తీర్చిదిద్దటంలో అందవేసిన చెయ్యి మన వామపక్షాలు. మిర్చి రైతుల గిట్టుబాటు సమస్య గురించి ఏపీ రైతు సంఘం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈనాడులో మిరపకు గిట్టుబాటు ధర కల్పించాలి అని చెప్పి ఒక వార్త గురువారం వచ్చింది. ఆ వార్త ఏంటో చూద్దాం. ఎండుమిర్చికి బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం కూడేరు మండలం ముద్దలాపురం వద్ద రైతులు ఆరబెట్టుకున్న మిరప నిల్వలను వారు పరిశీలించారు. ప్రస్తుతం మిరప గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఎకరాకి 1,00,000 వరకు నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరీం, ఈరప్ప, వెంకటేష్, నారాయణ రెడ్డి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి రైతులతో మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం నాయకులు అని చెప్పి ఒక మంచి ఫోటో కూడా వేశారు.